ఏమైందంటే నమ్మకుండా విడవబడి భయంకరమైన ఆ 7 శ్రమల్లో కూడా ఉండి భయంకరంగా నిల్చున్న ఆ ప్రజల కొరకే వాళ్ళు చంపబడి పక్షులకు ఆహారం అవుతాయి. ఇదొక విందు. సరే, మనము దేవుని గ్రంథంలో చూస్తే రెండవ విందు గురించి మనం చూద్దాం. బైబిల్లో దైవికమైన రెండవదిగా చూద్దాం. చూడండి, ఆదికాండంలో 21:8. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు అబ్రహాము గొప్ప విందు చేసిన. ఇక్కడ రెండవ విందుగా మనం చూస్తే ఏంటంటే, ఇది అబ్రహాముకు దేవుడు కుమారుడు ఇచ్చాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం చిరునవ్వు, నవ్వు కలిగేది, చిరునవ్వు. కాబట్టి ఇస్సాకు పుట్టగానే అబ్రహాం చేశాడంటే గొప్ప విందు చేశాడు. ఎందుకు చేశాడు విందు అంటే, దేవుడు తనకు ఇచ్చిన కుమారుని బట్టి ఆ కుమారునికి పేరు పెట్టి ఇస్సాకు అని, తర్వాత పాలు విడిచినప్పుడు ఆ సమయంలో కృతజ్ఞతతో కూడిన విందు ఇది. ఇందాక 18వ అధ్యాయంలో దేవుని ఎడల ప్రేమతో కూడిన విందు. ఆయన చూడగానే అంతగా చలించి స్పందించి ప్రేమతో విందు చేశాడు 18వ అధ్యాయంలో. ఇప్పుడు 21వ అధ్యాయం ఇంది ఏంటంటే, అబ్రహాము దేవుడిచ్చిన కుమారుని విషయం, దేవుడిచ్చిన బిడ్డ విషయంలో పాలు మర్చాడు. ఆ టైంలో కృతజ్ఞతతో దేవునికి 18వ అధ్యాయం చెప్పాడుగా, మీదటికి మరుస సంవత్సరానికి కుమారుడు పుడతాడు. అలాగనే సంవత్సరం అయింది, 21వ అధ్యాయంలోకి వచ్చారకల్లా కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత అక్కడ పాలు మర్చాడు. అంటే కొంత టైం గడిచింది ఇంకా మళ్ళీ. ఆ టైంలో ఇప్పుడు 8వ వచనంలోకి వచ్చారకల్లా అబ్రహాం గొప్ప విందు చేసినాడు. ఇది ఏ విందు అంటే కృతజ్ఞత అనే విందు. దేవుడు చేసిన కార్యాలకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఆయనకు ఇది దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, కృతజ్ఞత మనం చెల్లించడం అనేది. కనుక ఇది రెండవది కృతజ్ఞత అనే విందు అక్కడ అబ్రహాం చేశాడు. గొప్ప విందు చేస్తును అని రాయబడుతూ ఉంది. దేవుని ప్రజలంగా మనము కూడా దేవుడు మనకిచ్చిన విషయాల్లో కావచ్చు, చేసిన కార్యాలు మేలు కావచ్చు, మనకు ఆత్మీయంగా భౌతికంగా బిడ్డల విషయాలు కావచ్చు, ఆధ్యాత్మికంగా మనము దేవునికి కృతజ్ఞతగా మనము దేవునికి చేసే విందు మనం చూస్తున్నాం. ఇది అబ్రహాము గొప్ప విందు రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవ విందు చూద్దాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి విందు చేసినాడు. ఇది ఎలాంటి విందు? ఆదికాండం 26వ అధ్యాయం 30వ వచనం, 26:30 చదవండి. విందు చేయగా అన్నపానం పుచ్చుకుని ఇక్కడ మనకు కావాల్సిన పదం చూడక ఒకరితొకరు చేసుకోండి. ఆ తర్వాత చివరిలో ఉంది. ఆ తర్వాత ఇస్సాకు వారిని సాగనంపక వారు అతని యొద్ద నుండి చాలు. ఇక్కడ మనం చూస్తే ఎవరు ఇక్కడ ఇస్సాకు దగ్గరికి వచ్చింది, ఎవరికి చేశాడు ఇంది? ఇస్సాకు గారైనా. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తులు, ఒక వ్యక్తి రాజు అయిన అబీమెలెకు, మరొక వ్యక్తి ఎవరంటే అక్కడ ముగ్గురు ఉంటారు. 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ముగ్గురు వ్యక్తులు, రాజు స్నేహితుడు, రాజు యొక్క సైన్యాధిపతి ముగ్గురు వ్యక్తులు మనకు కనబడదు. ఈ ముగ్గురు కూడా ముఖ్యమైన వాళ్ళే. రాజు అంటే మనకు ఆల్రెడీ మనకు తెలుసు. ఇంకా రాజు అంటే ఆయన అబీమెలెకు దేశానికి రాజు, రాజ్యానికి రాజు. రెండో వ్యక్తి రాజు స్నేహితుడు అంటే రాజు తగ్గినట్టుగా ఉంటారు స్నేహితుడు అంటే. సైన్యాధిపతి అంటే జనరల్. ఇంకా సైన్యం మీద అందరికంటే ముఖ్య వ్యక్తి ఎవరు సైన్యంలో? సైన్యాధిపతే, జనరల్. ఈ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులే. ఈ ముగ్గురు ముఖ్య వ్యక్తి వచ్చి ఈ యోసేపు దగ్గరికి వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటారు కదా, ఇస్సాకుతో ఏమంటారు తెలుసా? యెహోవా నిశ్చయంగా మీకు తోడై ఉండటం మేము చూసితమే. ఏమంటున్నారు అన్నిలు వచ్చి ముగ్గురు? యెహోవా మీకు ఏమైనాడంట? తోడే ఉన్నాడు. ఆ మాట చక్కని మాట నెరేందో వచ్చినట్టు. వారు నిశ్చయంగా, ఖచ్చితంగా, నో డౌట్. ఎంత ఖచ్చితంగా చెబుతున్నారు? ఏదో సాధాసాధం చెప్పట్లా, ఖచ్చితంగా చెప్తున్న పదం అంటే 28వ వచనంలో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితమే. ఎవరికి తోడై ఉన్నాడంటే దేవుడు ఇక్కడ ఇస్సాకు తోడే ఉన్నాడు. దేవుడు ఇస్సాకు ఎందుకు తోడే ఉన్నాడంటే మరి అదొక కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆయన ఇస్సాకు దేవుడు మాట వింటాడు, దేవుని ఆజ్ఞలకు ఎక్కడ. ఐగుప్తుకు వెళ్ళొద్దంటే వెళ్ళాల, నిలిచి ఉంటాడు. 26వ అధ్యాయం ఉంటుంది. ఇస్సాకు తర్వాత ఈ బావులు, తండ్రి బావులను వారు గెరార కాపర్లు బూడ్చుతున్నా కానీ వాళ్ళ మీద ఏం చేయడు? జగడము, ఆడడం. దేవుడు ఆజ్ఞ ప్రకారం చేస్తాడు, దేవుడి మాటకు లోబడతాడు, దేవుడు చెప్పిన దేశంలో అదే దేశంలో ఉంటాడు. ఆ తర్వాత వారితో జగడాలు ఆడు, ఆ బావి గత ఇంకో బావి అలాగా తర్వాత ఇన్ని విషయాల్లో కూడా దేవుడు మళ్ళీ బేర్షబా దగ్గరికి వస్తే అక్కడ అద్భుతమైన జల్ల బాయపడింది, నీటి బావి. ఇక్కడ ఇవన్నీ ఎవరు గమనించారంటే రాజు చూశాడు, అన్నిడు చూశాడు. రాజుకు అర్థమైపోయింది. రాజు గమనించి తన స్నేహితుని తీసుకున్నాడు,
సైన్యాధిపతి వెంట పెట్టుకు ముగ్గురు వచ్చారంట, అయ్యా నిశ్చయంగా యెహోవానికి తోడే ఉంటే మేము మేము చూసాం. ఏం చూసారంటే వీళ్ళు, దేవుడు తోడే ఉంటా. కాబట్టి దేవుడు తోడే ఉంట చూసామని అంటే ఆయనకున్న మంచి గుణలక్షణాలను బట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడే ఉండాలంటే బైబిల్లో కొన్ని మనకు అర్హతలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఉన్నప్పుడే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన పాపులకు తోడుగా ఉండడు కదా, పాపం చేసే వారికి తోడుగా ఉండడు. కాబట్టి కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి. సరే, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి, అయ్యా మేము సమాధానంగానే పంపించాము, మీకు ఏం మేలే ముట్టక నీకు మేలే తప్ప మరి కీడే మీకు చేయాలి, సమాధానం పంపించేసాం, కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయొద్దు, నీతో నిబంధన చేసుకుందాం రండి. ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు. చూసారా, 2 పదాలు అంటారు, నీకు యెహోవానికి తోడే ఉన్నాడు, యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. నిజమే, 2 కరెక్టే వాళ్ళు చెప్పింది. నిజంగా ఇస్సాకు దేవుడు తోడుకున్నాడు. దేవుడు ఇస్సాకుని 26:12 ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఇప్పుడు అందుకే మనం నిబంధన చేసుకున్నాం అంటే ఏం తెలుసా, సమాధాన పడదాం. అప్పుడు వారికి విందు చేశాడు. విందు చేసుకున్నాక వారు సమాధానంగా పోయినారు. అంటే ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్, అక్కడ మెయిన్ ఉద్దేశం అక్కడ ఏంటంటే వారు ఇస్సాకుతో సమాధాన పడ్డం. అది మెయిన్ అక్కడ ఉద్దేశం, సారాంశం. అంటే ఇక్కడ మూడోది అంటే ఇది ఏ విందు తెలుసా, సమాధానపు విందు. చెప్పండి, ఏ విందు ఇది? మూడోది, ఒకటి దేవుని యెడల ప్రేమతో కూడిన అబ్రహాము విందు 18వ అధ్యాయం. 21వ అధ్యాయంలో కృతజ్ఞతతో కూడిన విందు. ఇప్పుడు 26వ అధ్యాయంలో ఇస్సాకు చేసే విందు ఏ విందు? ఇది సమాధానపు విందు. అంటే ఇక్కడ మనం దేవుని బిడలంగా అన్ని జనులు కనుక ఎవరితో మనం మొట్టమొదటి దేవునితో మనం సమాధానంగా ఉంటాం, దేవునికి మనం విందు చేయటం, మనం దేవుని ప్రజలకు ఇష్టం కావచ్చు, దేవుని బిడ్డ అన్ని జనులు కావచ్చు, ఇలాగా దైవికమైన సమాధానం కలిగిన లక్షణం ఇక్కడ ఇస్సాకు కలిగి ఉంటూ వచ్చాడు. కనుక ఇస్సాకు దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు, దేవుడు ఉన్న స్థలంలో ఉన్నాడు. అక్కడ జగడాలు వాడకుండా ఆ బావి నుంచి మరొక బావి త్రవ్వుతా, అవి తన పితరుల బావులే కదా, అలాగా ఇస్సాకు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు తోడై ఉండటం, దేవుడు ఆశీర్వదించడం. కాబట్టి ఇప్పుడు రాజులు వచ్చి, నిజంగా రాజులు వచ్చి ఒక మనుషుడి దగ్గరికి వచ్చి, రాజులు వచ్చి భయపడిపోయి సమాధాన పడుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందువల్ల వచ్చి సమాధాన పడుతున్నారు. మనకు కూడా అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు, దేవుని మనం ఆత్మీయ ఆశీర్వాదం పొందినప్పుడు. అలాగనే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంటే సమాధానం కోరే వ్యక్తి ఇస్సాకు. ఎప్పుడు కూడా సమాధానాన్నే కోరతారు కదా. మనం సమాధానం కోరి దాన్ని ఏం చేయాలంట, వెంటాడము కదా. సమాధానం కలిగి ఉంటే మనకెంతో ఆశీర్వాదం. మనం సమాధానంగా ఉన్నప్పుడు మన హృదయాంతరంగాల్లో ఇంకా మనకు అంటే ఏ భారం ఉండదు. సమాధాన పడినప్పుడు మనకు హృదయంలో ఎట్లా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది కదా. మన సమాధానం పడినప్పుడు ఏదో కొరత వెలితిగా ఉంటుంది. ఎవరైతే మనం ఇతరులతో మనం క్షమించి సమాధాన పడ్డామనుకోండి, ఇంకా మనకు అసలు హృదయంలో ఎలాంటి మనం నెమ్మదిగా పీస్ఫుల్గా ఉండగలుగుతాం. ఒకవేళ సమాధాన పడాలనుకుంటే ఎప్పుడు వాళ్ళు కనబడప్పుడు మనకు అట్లే ఉండదు. ఎప్పుడు చూసినా కానీ మన హృదయాల్లో మనం సమాధానంగా ఉండలేము, మనకు నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే సమాధానం లేకపోతే మనం నెమ్మదిగా ఉండలేం. కాబట్టి ఈయన ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాడు ఇస్సాకు, సమాధానంగా ఉంటున్నాడు. రాజులు వచ్చి వాళ్ళకి సమాధానం లేదు, చెప్పాలంటే ఎవరికి సమాధానం లేదు, రాజుకు లేదు సమాధానం, సైన్యాధిపతికి లేదు. వాళ్ళు వచ్చారు, అయ్యా నువ్వు మాకు కీడు చేయొద్దా, ఎందుకంటే నీకు దేవుడు తోడే ఉన్నాడు, నువ్వు ఆశ్రయించబడ్డాడు, భయపడి వచ్చి సమాధాన పడ్డానికి వాళ్ళు వచ్చి సమాధాన పడుతున్నారు. వాళ్ళకి మనశ్శాంతి లేదు. చూసారా, అంటే ఎప్పుడైతే మనం దైవిక సమాధానంతో మనం జీవిస్తూ ఉంటామో, మనము దైవికంగా ఆత్మీయంగా జీవిస్తుంటామో సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు ఇస్సాకు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు, జగడమాడక సమాధానం కోరుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన దేవుని చేత ఆశ్రయించబడింత. ఇది మూడోది, సమాధానపు విందు. మిగిలిన ప్రవచనం తర్వాత వారిలో చూద్దాం. మనం ప్రార్థన కొరకు ఒక మాట చదువుకొని ప్రార్థనకు వెళ్దాం. ఆదికాండం మిగిలిన వాటిని ప్రవచనం తర్వాత దినాలు మనం చూద్దాం. ఇంకా బైబిల్లో ఎలాంటి విందులు ఉన్నాయి, ఒక్కొక్క విందు ఒక్కొక్క అర్థాన్ని మనం చూపిస్తాం. ఇప్పుడు మనం 3 విందులు, ఒకటి దేవుని ఎడల ప్రేమతో కూడిన విందు, రెండవది కృతజ్ఞతతో కూడిన విందు, మూడవది సమాధానపు విందు. సరే, ఆదికాండం 18వ అధ్యాయం 19 చూడండి. ఆది ప్రార్థన కొరకు మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే ఆదికాండం 18వ అధ్యాయము 22 చదవండి. 18:22. ఆ మనుషులు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో ఏం చేస్తారంట చూడండి. ఈ సందర్భం మనకి ఏంటంటే ప్రార్థన సందర్భం. ఇది ఈ భాగము
ఎక్కడి నుంచి అంటే 22వ వచనం నుండి 33 వరకు ప్రార్థనా సందర్భానికి సంబంధించిన సందర్భం. అంటే అబ్రహాము దేవుడితో మాట్లాడే సందర్భం. అబ్రహాము దేవుడే ఈ భాగం మనకు కనపడేది. అంటే అబ్రహాము దేవుడు సంభాషణ కనపడుద్ది. ఎన్నో వచనం నుండి 22 నుంచి. అంటే 22వ వచనం ఏం చేస్తున్నాడు? ఆయన సమీపించాడు కదా. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిలిచి అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో ఇక్కడ ఈయన ప్రార్థనాపరుడు. అందుకే 22వ వచనంలో అబ్రహాం యెహోవా సన్నిధిలో నిల్చున్నాడు. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో నిల్చుంటారో, దేవుని సన్నిధిలో కదా, దేవునితో నిల్చుండేవారు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. దేవుని మందిరంలో నిలుచుండు వారులారా, ఆయన ఆవరణం నిలుచుండు వారులారా, ఆయన మందిరంలో నిలుచుండు వారులారా, ఆ తర్వాత ఆయన సన్నిధిలో నిలుచుండు వారులారా, దేవునిలో నిలిచేవారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. రెండవ లక్షణం ఏంటంటే అబ్రహాము 23, అప్పుడు అబ్రహాము సమీపించి, ఎవరు సమీపించాడైనా? ఒకటి దేవుని సన్నిధిలో ఉన్నాడు, రెండవది దేవునికి సమీపంగా వచ్చాడు. కాబట్టి దినాల్లో చూడండి, దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఎంత గొప్పది. నీ సన్నిధిలోనే ఏమున్నాయి? 16వ కీర్తన చివరు నిత్య సుఖం ఉన్నాయి. దినవృత్తాంత గ్రంథం, నీ సన్నిధిలో ఆనందం ఉంది, సంపూర్ణ బలం ఉంది, ఘనత ఉంది. ఘనత ప్రభావం ఉన్నాయి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో మహిమ ఉంది, నిత్య సుఖములు ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా. దేవుని సన్నిధి వెదుకుడు అంటాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ అంటే యెహోవా సన్నిధిలో ఉన్నాడు. చెప్పాలంటే అన్ని సన్నిధుల కంటే గొప్ప సన్నిధి ఏంటి? దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఒకటి. ఇప్పుడు రెండవది యెహోవాకి ఏం చేస్తున్నట్ట? సమీపంగా. నిర్గమాకాండ 33వ అధ్యాయం అక్కడ ఉంటుంది. నీ మహిమను చూడాలంటే మోషే అంటే ప్రభు అంటే, సరే నువ్వు నాకు సమీపించి బండ మీద నిలబడు, నాకు సమీపంగా రా అంటే సమీపంగా ఉండు, దూరంగా ఉండొద్దు. అంటే దేవునికి సమీపంగా వచ్చేది ఎంత గొప్ప భాగ్యమో. ఆయన మనకు యెషయా ప్రవక్త ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోనండి, ప్రార్థన చేయండి, వెదకండి, దొరికే కాలం సమీపంగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండలో ఆయన సమీపంగా ఉన్నట్లుగా ఎన్నడూ ఏ దేవుడు ఎప్పుడునూ సమీపమై ఉండలేదు. కాబట్టి రెండవది ఇక్కడ అబ్రహాము దేవునికి సమీపిస్తున్నాయంటే అబ్రహాముకు దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవునికి అబ్రహాము సమీపంగా ఉన్నారు. ఇది మన జీవితంలో రెండో అనుభవం. అలాగా ఎప్పుడైతే దేవుని సన్నిధి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దైవిక కలిగి ఉంటామో, మనం ఆటోమేటిక్గా దేవునికి సమీపంగా వస్తున్నట్టు. రెండవది కనుక దేవునికి మనం దూరం కాకూడదు, దేవునికి సమీపంగా వచ్చే అనుభవం. మూడోది చూస్తాం తర్వాత చూడండి, ఇట్లా నేను కదా. ఇట్లా నేనంటే ఎవరితో అంటున్నాడు ఇక్కడ అబ్రహాము? దేవునితో. అంటే ఇట్లా నేనంటే ఏమని అన్నాడంటే, అయ్యా నీతిమంతులు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం. అంటే ఇప్పుడు ఏం చేస్తా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇట్లా నేను అంటే మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం దేవునితో మాట్లాడుతుంటే అర్థం ఏంటి? దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. కనుక మూడోది దేవునితో ప్రార్థన అంటే కదా, అడగటం ప్రార్థన, మాట్లాడడం ప్రార్థన. కనుక మనం మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? దేవునితో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం మూడోది దేవునితో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవునితో మాట్లాడడం అంటే ఒక్కోసారి అయ్యా మేము కొంచెం అధికారితో మాట్లాడాలంటే పర్మిషన్ ఎవరు? టైం కుదరదు, లేదు వీలు పడదు అంటారు. ఒక అధికారితో మాట్లాడండి, ఒక ప్రైమ్ మినిస్టర్, సీఎం కాదు, వీళ్ళు మనలాంటి మనుషులే. కానీ ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? అయినా సర్వ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో ఇట్లా అంటున్నాడు. నిజంగా దేవునితో మాట్లాడే ఎంత గొప్ప భాగ్యం. కనుక మనం ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చామంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? దేవునితో మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేది సామాన్యమైన ప్రైమ్ మినిస్టర్, సీఎంలతో కాదు, సర్వశక్తి కలిగిన అనంతుడైన మహాదేవుడైన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మహాదేవునితో మనం మాట్లాడచ్చు. కాబట్టి చూడండి, గమనిస్తే ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ప్రార్థనలో ఎలా మాట్లాడతాడంటే మనకి ఈ భాగంలో చూస్తే 50 మంది, అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మందిని రక్షిస్తావా, 30 మంది అని చెప్పుకుంటూ ఆయన ఒక పదాలు వాడతారు. ఆ పదాలు చాలా బాగుంటాయి. చూడ 27వ వచనం, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు నేను. అంటే అబ్రహాం ఎవరంట? ధూళి అంటే మనకు ఎండ టైంలో ఒక ఆ వెలుతురు కనబడుతున్నప్పుడు, ఎండ వెలుతురు కనబడుతుంది అనుకోండి, దుమ్ము లేసినప్పుడు ఆ లేసిన దుమ్ము మామూలు కనబడదు, ఆ ఎండ ఫోకస్కి కనబడుతున్నాడు ధూళి. అది అంటే అంత బలహీనమైంది, అంత బరువు ఉండదు, అది అంత బలహీన. అలాంటి ధూళితో పోల్చుకున్నాడు. ఆ ఎండ ఫోకస్లో కనపడుతుంది మనకి, సన్నని ధూళి కనపడుతుంది. ఆ ధూళి. ఇంకో రెండోది అంటే బూడిద. ఒకటి ధూళి అంటే రెండోది ఎవరైనా నేను బూడిదనైనా నేను అంటున్నాడు. వాస్తవానికి ఎవరు? ఆ ప్రాంతం అంతటికే గొప్ప ధనవంతుడు అబ్రహాం. 318 మంది పన్నోళ్ళు,
కొన్ని వందల మంది ఉంటారు ఆ పనులకి, వాళ్ళకున్న భార్యలు, పిల్లలు, కుటుంబాలు వందల మంది. అలాంటి వందల మంది కొన్ని పశువులు, ఎంతో చాలా జంతువులు, పశువులు చాలా ధనం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి అంటాడు, నేను ధూళిని, సామాన్యమైన ధూళిని, బూడిదంటే చూడండి, కాలిపోయిన తర్వాత మిగిలేది బూడిద. అలాంటి అంటే అంతగా తగ్గించుకోండి అబ్రహాం. నిజంగా ధూళిని, బూడిదనే ఎంతగా తగ్గించుకుని అంటాడు, అయ్యా కోప్పడకుండా ఉంటే చూడండి ఎంత రిక్వెస్ట్ చేసుకుంటా చూడండి. అతను ఇంకా మాట్లాడు, అయ్యా నువ్వు కోప్పడకునేలా 30 నేను మాట్లాడతానయ్యా, నువ్వు కోప్పడినేలా అంటే, ఎందుకంటే మాట్లాడడానికి అర్హుడిని కాదు, అయినప్పటికీ మరి మాట్లాడుతున్నాను, రిక్వెస్ట్తో మాట్లాడుతున్నాను, మనవి చేస్తున్నాను, కోప్పడినేలా ప్రభువుతో మాట్లాడి తెగించుకుని. మరి ఇంక 30 అంటాడు, ఇంకో ప్రభు కోప్పడినేలా నేను ఇంకొకసారి మాట్లాడతాను. అది ఫైనల్గా లాస్ట్ సార్ ఏం మాట్లాడు, చివరిగా 10 మంది, అది ఫైనల్గా చివరిగా ఒక్కసారి మాట్లాడదని చెప్పాడు. అది కూడా 10 మంది ఉంటా అన్నాడు. కనీసం 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్నా రక్షిస్తానికి 10 మంది కూడా లేరు. మనకు లేఖన ఆధారం చూస్తే ఎంతమంది ఉన్నారు సొదొమ పట్టణంలో? మనుషులు లక్షలాది మంది ఉన్నారు. నీతి మంత్రులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? సొదొమ గొమొర్రాలో ఒక్క వ్యక్తి మనకు కనబడుతుంది. ఎందుకంటే పేతురు పత్రికలో లోతు నీతి మంత్రులు రాయబడింది, భార్య కూడా పిల్లలు నీతి మంత్రులు రాయబడాల. అంటే ఒక్క వ్యక్తే నీతి మంత్రులు, కానీ 10 మంది కూడా, కనీసం 5 కూడా లేరు నీతి మంత్రులు. అయితే ఇక్కడ చివరి మాట చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. అక్కడ చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. 33 చదవండి, అందరు చదువుకుందాం, అందరు చదవండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట. ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంటే అబ్రహాంతోటి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాకేమో ఇట్లని సమీపించి ఇట్లా నేను ఇదిగో మాట్లాడుతున్నాను, తెగించుతున్నాను, మాట్లాడుతున్నాను, అబ్రహాం మాట్లాడుతూ వచ్చాడు ఇప్పుడు దాకా. మరి అడిగినప్పుడు ప్రశ్న అడిగితే అయ్యా అబ్రహాం రిక్వెస్ట్ మనం చేస్తే ప్రభు చెబుతున్నాడు 50 మంది ఉన్నా, చివరికి 10 మంది ఉన్నా రక్షిస్తా అన్నాడు. కానీ 33లోకి వచ్చేసరికల్లా యెహోవా అబ్రహాముతో మాట్లాడడం ఏం చేశాడు? ఇప్పుడు ఇంకా చాలించి వెళ్ళిపోయాడు. ఒకవేళ చాలించకపోతే ఈ వ్యక్తి ఇంకా 10 నుంచి ఎక్కడికి వస్తాడు? 5కి వస్తాడు. 5 నుంచి 1కి వస్తుందేమో కదా. 1కి వస్తే లోతు దగ్గర అలాగ మళ్ళీ రక్షించాల్సి వస్తుందేమో. కానీ ఇంకా మాట్లాడడం దేవుడే సాలించి, అప్పటిదాకా కోపంతో కాదు, ఇంకా చాలు అన్నట్టుగా దేవుడు చాలించి వెళ్ళిపోయాడు. కోపంతో వెళ్ళా, మామూలుగానే చాలించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన అడిగిందని చెప్తూ వచ్చాడు. అడిగినంతమంది లేరు కాబట్టి సరే ఇంక అబ్రహాం ఉంటానని చెప్పేసి వెళ్తున్నాడు. దేవుడు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడు ఎవరు ముందు వెళ్ళారు అక్కడ? యెహోవా సాలించి వెళ్ళిపోయాను అబ్రహాం. అప్పుడు తర్వాత అబ్రహాము ఆ తర్వాత అంటే దేవుడున్నంతసేపు అక్కడే వేచి ఉన్నాడు. మొదట ప్రభు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అబ్రహాము తన ఇంటికి వెళ్ళాడు. అంటే దేవుడు చూడండి, దేవునితో మాట్లాడడం, దేవుడు అబ్రహాంతో మాట్లాడడం, అబ్రహాము దేవుడు మాట్లాడి వెళ్ళిపోయిన దాకా కనిపెట్టుకుంటాం. అబ్రహాం జీవితంలో ఎంత శ్రేష్టమైన లక్షణం. కనుక మనం కూడా ప్రార్థనలో ఇలాంటి దైవిక విషయాలు కలిగి ఉన్నప్పుడు అయితే దీని ఫలితం ఆ మాట చదివి ప్రార్థనకి వెళ్దాం. చూడండి ఎంత రిక్వెస్ట్ చేశాడు కదా, దేవుని సల్లో ఉండి ఎంతగా చేశాడు. ఏంటి ఆ ఫలితం? ఆ మాట చదువుదాం. చూడండి 19వ అధ్యాయం 29 అందరం కలిసి చదువుకుందాం, ప్రార్థనకు వెళ్దాం. 19:29 అందరం చదవండి. ఇంత చేసినందుకు ఫలితం ఏంటి? దేవునితో మాట్లాడి ఇంత కనిపెట్టుకొని ముందుగా దేవుడు వెళ్ళిపోయిన దాకా చివరి దాకా ఉన్నాడు అబ్రహాం. చదవండి 19:29. దేవుడు ఆ మైదాన పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు చూసారా, సొదొమ పట్టణం పాడు చేస్తుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? సొదొమ పట్టణం ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడా? లేడు. సొదొమ పట్టణం అబ్రహాం ఉన్నాడా? లేడు. ముందు లోతు. కానీ అబ్రహాం ఎక్కడో ఉన్నా కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడైనా? అది అంటే ఆ ప్రార్థన ఫలితం వ్యర్థం కాదు. చూసారా, ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో గడుపుతాం వ్యర్థం కాదు. ఆయన 18వ అధ్యాయంలో అలాగ చేస్తే దేవుడు 19వ అధ్యాయం 29లో చూడండి, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకునే అది ఫలితం. తర్వాత ఇంకా కండి లోతు కాపురం ఉన్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా ఇప్పుడు నశించకుండా తప్పించబడిన కారణం ఎవరు? మొదటి దేవుడైతే, రెండోది అబ్రహామే. కాబట్టి అబ్రహామును బట్టి అలాగ దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినాడు, లోతును రక్షించినాడు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఫలితం మన ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేసిన వాళ్ళని మన ద్వారా ఇతరులను కూడా ఆయన రక్షించుతాడని దానికి ఇది ఒక లేఖ.